చాలా మంది పొలిటికల్ లీడర్స్ మీద క్రిమినల్ కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అవుతున్నారు. ఎందుకు అంటే 2 నిమిషాల్లో క్లియర్గా చెప్తా. మొదటిది, చట్టంలో లోపాలు. ఒక లీడర్ మీద కేసు ఉందని మాత్రమే అతన్ని ఎలక్షన్ నుంచి ఆపలేం. కోర్టు ఫైనల్గా 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఇస్తేనే అతను ఎలక్షన్ నుంచి డిస్క్వాలిఫై అవుతారు. అప్పటి వరకు పోటీ చేయవచ్చు. రెండోది, కోర్టు తీర్పుల ఆలస్యం. మన దేశంలో కేసులు చాలా స్లోగా నడుస్తాయి. 10 నుంచి 20 ఏళ్ళు పడతాయి. అప్పటి వరకు లీడర్ ఫ్రీగా ఎలక్షన్ పోటీ చేస్తూ పెద్ద పెద్ద పదవులు దక్కించుకుంటాడు. మూడోది, తప్పు పలుకుబడి. లీడర్స్ దగ్గర డబ్బు, పలుకుబడి, మసిల్ పవర్, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు ఉన్నా కూడా ప్రజలు వాళ్ళనే ఫాలో అవుతా ఉంటారు, ఓట్లు వేస్తా ఉంటారు. నాలుగోది, ప్రజల మైండ్ సెట్. ఓటర్లు చాలా సార్లు క్యాస్ట్, కమ్యూనిటీ, మద్యం, డబ్బు చూసి ఓటు వేస్తారు. కేసులు మ్యాటర్ కాదు, మన లీడర్ అని నమ్మి గెలిపిస్తారు. అందుకే శిక్ష పడే వరకు లీడర్స్ ఫ్రీగా ఎలక్షన్స్ లో పోటీ చేస్తా ఉంటారు. కోర్టులో ఆలస్యంగా తీర్పులు ఇస్తాయి. వాళ్ళ దగ్గర డబ్బు, పలుకుబడి ఉంటుంది. ప్రజలు కూడా కేసులు పట్టించుకోరు. కాబట్టి మనం ఓటేసేటప్పుడు లీడర్ నిజంగా మన కోసం పనిచేస్తాడా లేక వాడి కోసం వాడు పనిచేస్తాడా అనేది మాత్రమే చూడాలి. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.